స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటువంటి టాపిక్ ఏమిటంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ని ఎలా క్రియేట్ చేయాలి. అందులో మంచి రెండవ పద్ధతి అంటే మనం వాడేటట్టు నిన్న ఒక పద్ధతి నేర్చుకున్నాం. రెండవ పద్ధతి అంటే కంపెనీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కోసం కంపెనీని కొత్త ఫైనాన్షియల్ కింద ఎలా డివైడ్ చేయాలి. ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కదా, కొత్త ఫైనాన్షియల్ ఇయర్గా ఎలా కంపెనీని స్ప్లిట్ చేయాలి అనేది నేర్చుకుంటాం. సో మనం టాపిక్ ఎంటర్ అయ్యే ముందు మనం ఒక మనవి, మీకు చాలామంది ఈ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, కానీ ప్రతి ఒక్కరూ నా ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు నేను అప్లోడ్ చేసే నా యొక్క ఛానల్లో నేను అప్లోడ్ చేసేటువంటి ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. పోతే దీనికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఆ టాపిక్ లేదా సబ్జెక్టు ఆ పాయింట్ వరకే మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. మిగతా భాగం మీకు తెలియదు. దీనివల్ల టైం వేస్ట్ తప్ప వేరే ప్రయోజనం ఉండదు. కాబట్టి చివరి వరకు చూసినట్లయితే టాపిక్ మొత్తాన్ని పూర్తి నాలెడ్జ్ని మీరు పొందుతారు. అది ఒకటి రెండు సార్లు చూస్తే ఇంకా బాగా అర్థమైపోయి మంచి నాలెడ్జ్ని పొందుతారు. అలాగే దాంట్లో ఏదన్నా ఎగ్జాంపుల్స్ తీసుకొని లేదా దాంట్లో ఉండే ఆ టాపిక్లో నా వీడియోలో ఉండే ఎగ్జాంపుల్స్ ఏమైనా తీసుకొని ఇల్లస్ట్రేషన్స్ దాన్ని అలాగే కొంచెం 4-5 సార్లు అట్లా ఎక్కువ సార్లు వర్క్ చేసినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ని పొందుతారు. కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి. అలాగే చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలామందికి షేర్ చేస్తారు. అప్పుడు చాలామంది ఈ యొక్క వీడియోని చూసి ఈ టాపిక్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీని ముందు మనం ఒక సంవత్సరం చూడండి. ఇప్పుడు జరిగే సంవత్సరం ఏంటి? 1 April 24 to 31 March 25 ఈ ఫైనాన్షియల్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఫైనాన్షియల్ కంప్లీట్ అయిన తర్వాత మనం 1 April నుంచి రికార్డు చేయాలంటే మనకి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం దీనికి ముందు కొన్ని మెథడ్ చెప్పాను. ఫస్ట్ ఒక మెథడు కొత్త కంపెనీ క్రియేట్ చేసి ఈ కరెంట్ కంపెనీ అంటే కొత్త కంపెనీ క్రియేట్ చేసి ఇది పాత కంపెనీ అవుతుంది. కొత్తగా మళ్ళీ ఇదే పేరుతో కంపెనీ క్రియేట్ చేసి ఈ కంపెనీలో ఉండేటటువంటి మొత్తం మాస్టర్స్ విత్ బ్యాలెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. ప్రాఫిట్ లేదా లాస్ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతుంది. సో బ్యాలెన్స్ షీట్లో ఉండే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటాం వాటిల్ని. ఆ మాస్టర్స్ అని అవే కాకుండా నామినల్ అకౌంట్స్కి సంబంధించి కూడా మాస్టర్స్ మొత్తం బ్యాలెన్స్ ఉండే ఒకటికి బ్యాలెన్స్లు. సో మాస్టర్స్ మొత్తం బ్యాలెన్స్తో సహా తీసుకొని మనం దాన్ని మన సిస్టంలో XML ఫైల్ కింద మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేసి మన యొక్క సిస్టంలో పెట్టుకొని తర్వాత ఈ కొత్త కంపెనీని క్రియేట్ చేశాం కదా, దాన్ని ఓపెన్ చేసి ఆ మనం అప్లోడ్ చేసుకున్నటువంటి లేదా ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఫైల్ ఉంది, XML ఫైల్. అదే మొత్తం అన్ని మాస్టర్స్ ప్లస్ బ్యాలెన్స్ ఉండే వరకు బ్యాలెన్స్లు అవే. వాటిల్ని మళ్ళా ఈ కొత్త కంపెనీలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ బటన్ ద్వారా. సో పాత కంపెనీలో మనం డేటాని మొత్తాన్ని ఎక్స్పోర్ట్ నొక్కి మాస్టర్స్ విత్ బ్యాలెన్సెస్ ఎక్స్పోర్ట్ చేయాలి ఒక ఫైల్లోకి, XML ఫైల్ ఫార్మాట్. దాని తర్వాత కొత్త కంపెనీ మళ్ళీ ఇదే పేరుతో కొత్త కంపెనీ క్రియేట్ చేసి అప్పుడు అదే సేవ్ చేసి ఉండే మనం ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఫైల్ని మొత్తం మళ్ళా దీంట్లోకి కొత్త కంపెనీలోకి కొత్తగా క్రియేట్ చేసిన కంపెనీలోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో సహా అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్లు ఈ సంవత్సరం ఓపెనింగ్ బ్యాలెన్స్లు అవుతాయి. ఆ బ్యాలెన్స్లతో సహా మాస్టర్స్ మొత్తం దీంట్లోకి ఇంపోర్ట్ అయిపోతాయి. అంటే అన్ని సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం April 1 నుంచి మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. దానికి ప్రతిసారి కొత్తగా కంపెనీ క్రియేట్ చేయడం, మళ్ళీ దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, ఇదంతా లేకుండా అదంతా చాలా మంది చెయ్యరు. దానివల్ల అది వదిలేసి ఇంకా 2 పద్ధతులు మంచివి. దాంట్లో మొట్టమొదటి నేను నేర్చుకునింది ఈ ఫైనాన్షియల్ని కంటిన్యూ చేయడం. సో 31 March 25 అయిపోయింది. 1 April నుంచి 24 నుంచి 31 March 25.
సో 1 ఏప్రిల్ 25 నుంచి 31 మార్చ్ 26 వరకు ఇదే డేటాని దీన్ని ఈ ఫైనాన్షియల్ ఇయర్ని అలాగే మనం కొనసాగించవచ్చు. అంటే కంటిన్యూషన్ అలా చేయాలంటే అప్పుడు దీన్ని ఏం చేయాలంటే డబుల్ క్లిక్ చేసి చేంజ్ పీరియడ్ అనమాట. పీరియడ్ని చేంజ్ చేయాలి. ఎలా చేస్తాం? 1 ఏప్రిల్ 25 నుంచి 31 మార్చ్ 26 వరకు అలా మనం చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంటిన్యూ అవుతుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 31 మార్చ్ నాడు ఉండేటటువంటి అన్ని మాస్టర్స్ విత్ బ్యాలెన్సెస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కూడా కాదనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ ఉండేటి ప్రాఫిట్ లాస్ మాత్రం అది బ్యాలెన్స్ షీట్లోకి వచ్చి వెళ్ళిపోతుంది. కాబట్టి బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి అన్ని మొత్తం బ్యాలెన్స్లు. ఆ బ్యాలెన్స్లు ప్లస్ అన్ని మాస్టర్స్ నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ కూడా క్రియేట్ చేయాలి, మనం రికార్డ్ చేయాలి కదా. కాబట్టి అన్ని మాస్టర్స్ ప్లస్ అంటే అకౌంటింగ్ మాస్టర్స్, ఇన్వెంటరీ మాస్టర్స్, స్టాచ్యూటరీ మాస్టర్స్, స్టాచ్యూటరీ డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. చూడండి అకౌంటింగ్ మాస్టర్స్, ఇన్వెంటరీ మాస్టర్స్, స్టాచ్యూటరీ మాస్టర్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, స్టాచ్యూటరీ డీటెయిల్స్, ఇవన్నీ మాస్టర్స్ అనమాట. అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కి అలాగే కంటిన్యూ అయిపోతాయి. ప్లస్ ఈ సంవత్సరం ఉండే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో ఉండే బ్యాలెన్స్లు మాత్రమే నెక్స్ట్ ఇయర్కి కంటిన్యూ అయిపోతాయి. ఇది కంటిన్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. అప్పుడు కొత్త ఫైనాన్షియల్ పెట్టుకున్న తర్వాత మనం ఆ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వర్క్ చేస్తాం. మనం టాలీని ఓపెన్ చేసినప్పుడు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఓపెన్ అవుతుంది. సో ముందు ఫైనాన్షియల్ ఇయర్ మనం ఏమన్నా చూడాలంటే అప్పుడు మళ్ళీ మనం పీరియడ్ మార్చుకోవాలి. 1 ఏప్రిల్ 24 టు 31 మార్చ్ 25 ముందు పీరియడ్ చేసుకుంటే అప్పుడు అది ఓపెన్ అవుతుంది. అప్పుడు దాంట్లో మనం ఏం కావాలో అవన్నీ చూసుకోవచ్చు. మళ్ళీ కరెంట్ పీరియడ్ చూడాలి కదా. అప్పుడు మళ్ళీ మనం 1 ఏప్రిల్ 25 టు 31 మార్చ్ 26 అని చెప్పి మళ్ళీ పీరియడ్ మార్చుకుంటే అప్పుడు కరెంట్ పీరియడ్లోకి వస్తాం. ఇంకా కరెంట్ పీరియడ్లో మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఇప్పుడు కావాలంటే వెనక్కి వెళ్ళొచ్చు, లేదంటే మళ్ళీ ఇక్కడికి రావాలి. అక్కడికి వెళ్తే మళ్ళీ అదే ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి కంటిన్యూగా ఈ ఫైనాన్షియల్ ఇయరే కరెంట్ ఫైనాన్షియల్ కొత్తది అదే కంటిన్యూ అయిపోతుంది. ఇది రెండవ పద్ధతి. దీంట్లో ఒక చిన్న డ్రాబ్యాక్ అంటే ఇప్పుడు 1 ఏప్రిల్ 24 నుంచి 31 మార్చ్ 25 వరకు ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే చూడండి, బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే ఇదేంటి 31 మార్చ్ 25 ఎండింగ్ నాటికి ఉండే మొత్తం బ్యాలెన్స్లో ప్రాఫిట్ అండ్ అకౌంట్ బ్యాలెన్స్ ఉండే ప్రాఫిట్ అకౌంట్ బ్యాలెన్స్ నెట్ లాస్ ఉంది. ఇది బ్యాలెన్స్ షీట్కి ప్రతి ఇది క్లోజ్ అయిపోతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అది కూడా బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేసి ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్ షీట్లోకి కరెంట్ పీరియడ్ ఈ సంవత్సరానికి సంబంధించిన లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇప్పుడు ఇన్కమ్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఈ పక్క ఉంటుంది. ఇది లాస్ కాబట్టి క్రెడిట్ వైపు చూపిస్తుంది. ఇంకొక ఎంట్రీ లేదు కాబట్టి ఇక్కడ చూపిస్తుంది లాస్ కింద. ఓకే, ఇది అసెట్స్ వైపు ఉంటే డెబిట్ అని అర్థం, లాస్ అని అర్థం. డెబిట్ వైపు ఉంటే లాస్. సో ఈ విధంగా మనకు బ్యాలెన్స్ చూపిస్తూ ఉంది. ఇదేంటి నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ ఎండింగ్ బ్యాలెన్స్లు ఇవే నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్లు వెళుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సండే డేటాస్ ఉంది. ఈ డేటాస్ ఎవరు ఉన్నారు చూడండి. సండే డేటాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. హారికా ఎంటర్ప్రైజెస్ 2,82,580 రూపీస్ దీని డెబిట్ బ్యాలెన్స్. డేటాస్ అండ్ డెబిట్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ ఉన్నాయి చూడండి. అది తర్వాత రాధికా ఎంటర్ప్రైజ్ ఎలక్ట్రానిక్స్ రంగారావు క్రెడిట్ బ్యాలెన్స్ వద్దు. అలాగే సిద్ధి వినాయక ఎంటర్ప్రైజెస్, విశాల్ మార్ట్, ఇవన్నీ మన డేటాస్ కూడా ఒకసారి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. దీంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చింది, సరేనా. సో ఇక్కడ మనం ఈ విధంగా అన్నికి డెబిట్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా. ఇవి ఏంటి ఈ సంవత్సరం మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్లో ఉంది. అలాగే క్రెడిటార్స్ తీసుకుంటే సండే క్రెడిటార్స్ చూడండి, వీళ్ళంతా సండే క్రెడిటార్స్ కదా. ఇవంతా బ్యాలెన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో క్లోజింగ్ బ్యాలెన్స్లు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఓపెనింగ్ బ్యాలెన్స్లు వెళుతాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అలా కంటిన్యూ అవుతాయి కదా. కానీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ ఏప్రిల్ 1, 25 కొత్త నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టార్టింగ్ ఆ రోజు మనకి ఈ బ్యాలెన్స్ ఆ రోజు ఉండాలి కదా. ఆ బ్యాలెన్స్ మనకు కనిపించవు. చూడండి, ఇప్పుడు నేను పీరియడ్ మారుస్తాను. 1/4/25 టు 31 మార్చ్ 26 తీసుకుంటే చూడండి, ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ షీట్ వచ్చేసింది. అదే బ్యాలెన్స్ షీట్ తీసుకుంటాం. అదే బ్యాలెన్స్ షీట్లో చూడండి, ఇప్పుడు మనకి దాంట్లో నెక్స్ట్ ఫైనాన్షియల్ మనం చేసిన తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్లో కూడా మనం ఎంట్రీలు వేసి ఉన్నాం. అందువల్ల ఆ ఎంట్రీలతో కలిపి బ్యాలెన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. మనకు ఫస్ట్ నాడుదే కావాలంటే మనం 1/4/25 తీసుకుంటే ఫస్ట్ నాటి బ్యాలెన్స్ షీట్ కనబడుతుంది. అయినా దీంట్లో కూడా ఫస్ట్ నాడు మనం ఏమన్నా ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేసి ఉంటే చూడండి, మనం ఆల్రెడీ దీంట్లో ఫస్ట్ నాడు మనం ఆల్రెడీ 2 ఎంట్రీ చేసినాం. ఫస్ట్ నాడు చూడండి, ఒక కాంట్రా ఎంట్రీ, ఒక రిసిప్ట్ ఎంట్రీ చేసినాం.
బట్ ఇది కూడా ఆ ఫస్ట్ నాడు ఎఫెక్ట్ అవుతుంది కదా. అందువల్ల ఫస్ట్ నాడు మనకి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ లో ఫస్ట్ నాడు కావాలి మనకి, అవి మనకి కనిపించవు అనమాట. అలాగే ఇప్పుడు కొత్త ఫైనాన్షియల్ కదా, మనం ఆల్టర్కి వెళ్ళి లెడ్జర్ తీసుకొని చూడండి, క్రెడిటార్ బ్యాలెన్స్ కృష్ణ ఎలక్ట్రానిక్స్ క్రెడిటార్స్ లో బ్యాలెన్స్ ఉంది. తీసుకుంటే దీంట్లో ఫస్ట్ ఏప్రిల్ 24 అనే ఉంటుంది. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు స్టార్ట్ చేసాం మనం, ఎప్పుడు స్టార్ట్ చేసాం ఫస్ట్ ఏప్రిల్ 24 పోయిన ఫైనాన్షియల్. కాబట్టి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఫస్ట్ ఏప్రిల్ 24 ఫస్ట్ స్టార్ట్ అయినటువంటి డేట్ ఏదో ఆ డేటే ఉంటుంది ఫస్ట్ ఫైనాన్షియల్ డేటు. ఆ ఓపెనింగ్ అక్కడ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ చూపిస్తుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ ఏప్రిల్ 25 కొత్త సంవత్సరం కదా, కానీ కొత్త సంవత్సరం ఫస్ట్ ఏప్రిల్ 25 అని చెప్పి కూడా చూపదు, పాతదే చూపిస్తుంది. అప్పుడు బ్యాలెన్స్ ఏదంటే అదే చూపిస్తుంది, ఈ రోజు బ్యాలెన్స్ చూపదు. అలాంటప్పుడు ఫస్ట్ ఏప్రిల్ 25 బ్యాలెన్స్ చూడాలంటే ఎట్లా, మనకు బ్యాలెన్స్ కావాలి కదా ప్రతి సంవత్సరం. సో 24 ఫస్ట్ ఏప్రిల్ బ్యాలెన్స్ కనబడుతుంది, కానీ 25 ఫస్ట్ ఏప్రిల్ బ్యాలెన్స్ కనబడాలి కదా, అవి కనపడలేదు. అలా కావాలి అంటే చూడండి, బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం. బ్యాలెన్స్ షీట్ లో ఫస్ట్ ఏప్రిలే కావాలంటే ఆల్ట్ F1 నొక్కి 1425 మళ్ళీ 1425 తీసుకోవాలి. తీసుకుంటే ఫస్ట్ డేట్ నాటి బ్యాలెన్స్ మాత్రం కనపడతాయి. కానీ దీంట్లో కూడా ఫస్ట్ డేట్ నాడు ఏమైనా ఎంట్రీ వేసి ఉంటే అవి కూడా దీంట్లో కలిసిపోతాయి. ఫస్ట్ డేట్ నాడు వేసి కూడా ఇది బ్యాలెన్స్ షీట్ లో కలిసిపోతాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, మనకి ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ కి వెళ్ళాలి. ట్రయల్ బ్యాలెన్స్ అంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ పైన ఉంటుంది ట్రయల్ బ్యాలెన్స్. చూడండి, ఫస్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ తీరిన ట్రయల్ బ్యాలెన్స్. ఈ ట్రయల్ బ్యాలెన్స్ వెళ్తే ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1 నొక్కితే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇవి కూడా ఏ రోజు ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసినా చేయకుండా ఉంటే ఫస్ట్ ఏప్రిల్ ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ ఒకటే ఉంటుంది, ఫస్ట్ ఏప్రిల్ నాడే చూపిస్తుంది. ఇది ఫస్ట్ ఏప్రిల్ సెకండ్ ఏప్రిల్ ఎందుకంటే సెకండ్ ఏప్రిల్ నాటికి మనం ఎంట్రీ చేసినాం, ఫస్ట్ ఏప్రిల్ సెకండ్ ఏప్రిల్ పెట్టాం, మనకు ఫస్ట్ ఏప్రిలే కావాలి. అలాంటి ఏం చేయాలి, F12కి వెళ్ళి చూడండి, F12 లో షో ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఫస్ట్ ఏప్రిల్ 25 కదా. చూడండి, కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఫస్ట్ ఏప్రిల్ 25. సో ఫస్ట్ ఏప్రిల్ 25 ఓపెనింగ్ బ్యాలెన్స్ కావాలి. పోతే ఫస్ట్ ఏప్రిల్ 25 ఓపెనింగ్ బ్యాలెన్స్ లేక ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రమే ఫస్ట్ ఏప్రిల్ 25 కూడా ఏమన్నా ఎంట్రీ వేసి ఉంటే మనం ఆ ఎంట్రీలు మనకు వద్దు. అంటే షో ట్రాన్సాక్షన్స్ నో, ట్రాన్సాక్షన్స్ ఏమి చూపొద్దు. ఏం చూపాలి, ఓన్లీ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రమే. అంటే ఏప్రిల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే 31st మార్చ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఏప్రిల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రమే కావాలి. ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉంటే రికార్డ్ చేసి అవి చూపకూడదు. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ రికార్డ్ అయినటువంటి ట్రాన్సాక్షన్ యాడ్ అవుతుంది కదా, క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా చూపొద్దు. ఓన్లీ నాకు ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రమే కావాలి అది తీసుకొని యాక్సెప్ట్ చేస్తే చూడండి, దీంట్లో ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో మాత్రమే చూపిస్తుంది. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ లో చూడండి, సండే డేటాస్ తీసుకుంటే సండే డేటాస్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఉంటాయి, ఇవే ఉంటాయి ఓపెనింగ్ బ్యాలెన్స్ లో. అలాగే సండే క్రెడిటార్స్ తీసుకున్నట్లయితే చూడండి, సండే క్రెడిటార్స్ లో చూడండి ఇవే ఓపెనింగ్ బ్యాలెన్స్ మొత్తం అక్కడ ఉండే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ పేరేమో ఫస్ట్ ఏప్రిల్ టు సెకండ్ ఏప్రిల్ చూపిస్తుంది, కానీ మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ ఏప్రిలే తీసుకున్నాం మనం ట్రయల్ బ్యాలెన్స్ అని చెప్పి తీసుకొని ట్రయల్ బ్యాలెన్స్ లో మనం టోటల్ డీటెయిల్స్ తీసుకొని దాంట్లో F12కి వెళ్ళి F12 లో మనం చేస్తాం షో ఓపెనింగ్ బ్యాలెన్స్. ఎస్, ఓపెనింగ్ బ్యాలెన్స్ తీద్దాం. ట్రాన్సాక్షన్స్ చూపకూడదు, నో. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ చూపొద్దు, నో. ఓకే, అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే 1వ తేదీ తీసుకుంటున్నాం, 1వ తేదీ ఓపెనింగ్ బ్యాలెన్సే కావాలి అంటే 31st మార్చిది క్లోజింగ్ బ్యాలెన్స్ అదే కావాలి. 1వ తేదీ ట్రాన్సాక్షన్స్ వద్దు, అలాగే పర్సంటేజెస్ వద్దు, గ్రూప్ వద్దు, లెడ్జర్ వైజ్ చూద్దాం. లెడ్జర్ వైజ్ అంటే ప్రతి లెడ్జర్ సపరేట్ గా లెడ్జర్ వైజ్, దాని తర్వాత నేమ్స్ ఓన్లీ. సో షో బేస్ కరెన్సీ అంటే రూపీస్, అది పక్కన పెద్దానికి రూపీస్ అవుతుందో అది స్టార్టింగ్ మెథడ్ డిఫాల్ట్ ఇది. సో ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు ఇది డేట్ ఏమో ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేసామంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఎంతవరకు మనం రికార్డ్ చేసాం అంతవరకు కనపడుతుంది. కానీ మనం తీసుకుంది ఏంది, ఓన్లీ ఓపెనింగ్ బ్యాలెన్స్ వితౌట్ ఎనీ ట్రాన్సాక్షన్స్. ఈ సంవత్సరం రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్స్ వద్దన్నాం. ఈ విధంగా మనం చూసుకోవాలి. ఈ విధంగా మనం చూసుకోవాలి కావాలంటే చూడండి, డేటాస్ లెడ్జర్ వైజ్ అన్నాం కదా, గ్రూప్ వైజ్ అంటే డేటాస్ మొత్తం చూపిస్తుంది, క్రెడిటాస్ మొత్తం చూపిస్తుంది. లెడ్జర్ వైజ్ అంటే డీటెయిల్స్ చూపిస్తుంది. కాబట్టి ఎక్స్ కాంట్రాక్టర్ అతని క్రెడిటారు. అలాగే ఇక్కడ రాధిక ఎంటర్ప్రైజెస్ 1,16,500. చూడండి, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ చూడండి, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అనమాట. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్, ఇప్పుడు ఏప్రిల్ 1st కి ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఈ విధంగా మనం ఇట్లా చూసుకోవాలా మనం. అంతేగాని డైరెక్ట్ గా ఆల్టర్కి వెళ్ళి
లెడ్జర్ తీసుకొని ఏ లెడ్జర్ తీసుకున్నా సరే దీంట్లో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది చూపించదు. ఇది లాస్ట్ ఇయర్ది మాత్రమే చూపిస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఈ తీసుకున్నటువంటి పీరియడ్ మొత్తంలో ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అకౌంటింగ్ ఆ ఫస్ట్ అదే తీసుకుంటుంది. 25 ఫస్ట్ ఏప్రిల్ 25 దీని పోయినసారి ఫైనాన్షియల్ ఉంది కదా, ఆ ఫైనాన్షియల్ బిగినింగ్ చూపిస్తుంది. అప్పుడు ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ చూపిస్తుంది. అని 25 బ్యాలెన్స్ చూపిస్తుంది. 25 బ్యాలెన్స్ మనం ట్రయల్ బ్యాలెన్స్కి వెళ్ళి F12 ద్వారా షో ఓపెనింగ్ బ్యాలెన్స్, నో ట్రాన్సాక్షన్స్, నో క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే అప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రమే, అంటే 31st క్లోజింగ్ బ్యాలెన్స్ మాత్రమే 31st ఏప్రిల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ గా చూపిస్తుంది. ఇది ఒక ప్రాబ్లం కదా. అందువల్ల ఇదంతా లేకుండా మనం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 24 ఫస్ట్ ఏప్రిల్ అంటే 24 ఫస్ట్ ఏప్రిల్ ఓపెనింగ్ బ్యాలెన్స్, 25 ఫస్ట్ ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం 25 ఫస్ట్ ఏప్రిల్ మనకి బ్యాలెన్స్ కంప్లీట్ కనబడాలి, ఇలా కనిపించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇలా కంటిన్యూ చేసినప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ డేలో ఏదన్నా ప్రాబ్లం అయితే మనం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం ద్వారా దాని ఎఫెక్ట్ ఈ సంవత్సరం డేటా మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడ ఖరాబ్ అయితే ఇక్కడ కూడా ఖరాబ్ అవుతుంది. అందువల్ల ఇది కూడా మంచి పద్ధతి కాదు. కానీ చాలా మంది దీన్ని అప్పుడు కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు. ఇది కాకుండా బెస్ట్ పద్ధతి ఏంటంటే సో ఫస్ట్ ఏప్రిల్ 24 నుంచి 31st మార్చ్ 25 ఇది ఇప్పుడు కరెంట్ ఫైనాన్స్, ఇది యాక్చువల్ ఫైనాన్షియల్ కదా. దీన్ని మనం నెక్స్ట్ ఫైనాన్షియల్ కొత్త ఫైనాన్షియల్ కావాలంటే మనం ఇట్లా కంటిన్యూషన్ చేయకుండా ఈ ఇయర్ని ఇలాగే ఉంచేసి ఫస్ట్ ఏప్రిల్ 24 నుంచి 31st మార్చ్ 24 వరకు, ఫస్ట్ ఏప్రిల్ 25 నుంచి 31st మార్చి 26 వరకు దానికి ఇదే పేరు, ఇదే ఆటోమేటిక్ గా కొత్త కంపెనీ దీంట్లో నుంచే స్ప్లిట్ అయిపోయి కొత్త కంపెనీ ఆటోమేటిక్ కొత్త కంపెనీ అన్ని మాస్టర్స్ సహా బ్యాలెన్స్లతో సహా, దీంట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ దాంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్లతో సహా, అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్లతో సహా మొత్తం కొత్త కంపెనీ స్ప్లిట్, దీంట్లోంచి ఈ కంపెనీ రెండుగా స్ప్లిట్ అవుతుంది. ఒకటి 31st మార్చ్ 25 వరకు ఒక కంపెనీ, ఫస్ట్ ఏప్రిల్ నుంచి సెకండ్ కంపెనీ, రెండు కంపెనీలుగా మనకి డివైడ్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు కంపెనీ ఉంది కదా మనకి ఫస్ట్ మార్చ్, ఇది మళ్ళా ఇది రెండుగా డివైడ్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ ఏప్రిల్ 24 నుంచి 31st మార్చ్ 25 వరకు కంపెనీ, ఫస్ట్ ఏప్రిల్ 25 నుంచి 31st మార్చ్ 20 ఇది రెండు కంపెనీలుగా డివైడ్ అవుతుంది. అంటే దీని కాపీ కూడా డివైడ్ అవుతుంది. కానీ అప్పుడు మనం రెండు ఉంటాయి కదా, ఒకే డేటు ఒకే ఫైనాన్షియల్, దాంట్లో ఒకదాన్ని మనం డిలీట్ చేసేయచ్చు. జనరల్ గా ఎలా చేస్తారో చెప్తారు, కానీ తప్పు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం స్ప్లిట్ చేయాలి అంటే ఏంటి? ఒక కంపెనీ ఉంది కదా, కొత్త ఫైనాన్షియల్ కింద స్ప్లిట్ చేయాలి. కొత్త ఫైనాన్షియల్ అంటే ఈ కంపెనీనే, అంటే కొత్త ఫైనాన్షియల్ ఆ కంపెనీ పేరు ఉంటుంది కదా, ఆ కంపెనీని కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోకి మనం స్ప్లిట్ చేయాలి. అంటే ఇప్పుడు అంటే ఈ కంపెనీ రెండు అవ్వాలి. అంటే ఏప్రిల్ 31st మార్చ్ 25 వరకు పాత కంపెనీ, ఫస్ట్ ఏప్రిల్ నుంచి రెండవ కంపెనీ. దానికి చేయాలంటే చూడండి, ఇక్కడ వై అని ఉంటుంది, ఆల్ట్ వై, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాకప్ రిస్టోర్ ఉంది కదా, దాంట్లోనే మూడవది స్ప్లిట్ అని ఉంది చూడండి. స్ప్లిట్ కానీ క్లిక్ చేస్తే వెరిఫై డేటా అని ఉంటుంది ఫస్ట్. అంటే ఏంటంటే ఈ డేటాలో ఏమైనా ఎర్రర్స్ ఉంటే అది వెరిఫై చేసి ఎర్రర్స్ ని మనకు చూపుతుంది. ఆ ఎర్రర్స్ రెక్టిఫై చేసేసి అప్పుడు మనం స్ప్లిట్ చేయాలి. కాబట్టి వెరిఫై డేటాని ఎంటర్ చేస్తే చూడండి, ఇక్కడ ఏది ఫస్ట్ ఏప్రిల్ ఇదే ఇక డేటా, ఏం కంపెనీ పేరు ఏంది? ఏబిసి లిమిటెడ్. ఎంటర్ చేస్తే ఎస్ చూడు అయిపోయింది. ఇక్కడ చూడు ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ చూపిస్తుంది, నో ఎర్రర్స్ ఫౌండ్. ఎస్కేప్ చేసి బయట వచ్చేస్తాం, ఎర్రర్స్ ఏమీ లేవు. సో మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు స్ప్లిట్ నొక్కి వెరిఫై అయిపోయింది కదా, ఇప్పుడు స్ప్లిట్ డేటా అంటాం. ఎప్పటి నుంచి స్ప్లిట్ అవ్వాలి? ఫస్ట్ ఏప్రిల్ 25 నుంచి స్ప్లిట్ అవ్వాలి కదా. ఏది ఫస్ట్ ఏప్రిల్ 25 నుంచి స్ప్లిట్ అయితే 24-25 అంటే స్ప్లిట్ అయితే ఆ కంపెనీ ఫస్ట్ ఏప్రిల్ 25 నుంచి కొత్త కంపెనీ ప్లస్ పాత కంపెనీ కూడా ఒకటి, అంటే ఒకటి పాత కంపెనీ డేట్ తోటి పాత ఫైనాన్షియల్ ఒకటి, కొత్త ఫైనాన్షియల్ ఒకటి, రెండు స్ప్లిట్, ఒక దాంట్లో రెండు వస్తాయి కంపెనీలు కొత్తవి, రెండుగా స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ డేటా కొడితే చూడండి ఇక్కడ, సో కంపెనీ పేరు ఇది. దాని తర్వాత స్ప్లిట్ ఫ్రమ్ ఎప్పటి నుంచి స్ప్లిట్ చేయాలి? ఫస్ట్ ఏప్రిల్ 25 నుంచి స్ప్లిట్ చేయాలి, అంతేనా? ఫస్ట్ ఏప్రిల్ 25 నుంచి స్ప్లిట్ చేస్తే ఫస్ట్ ఏప్రిల్ 25 నుంచి కొత్త ఫైనాన్షియల్ కంపెనీకి వస్తుంది. అలాగే ఎగ్జిస్టింగ్ కంపెనీ ఫస్ట్ ఏప్రిల్ 31st మార్చ్ 25 అయిందే, ఫస్ట్ ఏప్రిల్ 24 నుంచి 31st మార్చి వరకు ఒక కంపెనీ, దాని తర్వాత రెండు కంపెనీలుగా స్ప్లిట్ అవుతుంది ఇది. అంటే దాంట్లో ఉండే డేటాని రెండు కంపెనీలుగా స్ప్లిట్ చేస్తుంది. ఫస్ట్ అది ఎగ్జిస్టింగ్ డేట్ ఉంది ఫైనాన్షియల్, ఆ ఫైనాన్షియల్ ఒక కంపెనీ, కొత్త ఫైనాన్షియల్ ఒక కంపెనీ. అంటే
ఫస్ట్ ఒక కంపెనీ, నేమ్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి దీంట్లో నుంచే రెండు స్ప్లిట్ అవుతుంది, ఒకటి ఓల్డ్ ఒకటి న్యూ. సో ఇక్కడ దానివల్ల యూజ్ ఏంటి చాలా మందికి తెలియదు, చెప్తాను. ఈ ఫస్ట్ ఏప్రిల్ 24 కదా, ఈ ఫస్ట్ ఏప్రిల్ 24 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. సో 24 ఫస్ట్ ఏప్రిల్ నుంచి 25 31 మార్చ్ వరకు ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్. దాంట్లోకి ఇంకో కంపెనీ కొత్తగా దీంట్లోంచి స్ప్లిట్ అవుతుంది, అదొక కంపెనీ. ఫస్ట్ ఏప్రిల్ 25 నుంచి రెండో కంపెనీ స్ప్లిట్ అవుతుంది. కాబట్టి యాక్సెప్ట్ చేసేస్తే చూడండి, కంటిన్యూ టు స్ప్లిట్ ద డేటా. స్ప్లిట్ చేయాలి, డేటా స్ప్లిట్ అయ్యేది, కంపెనీ స్ప్లిట్ కావడం కంపెనీ డేటా. ఎస్ నొక్కేస్తే చూడండి ఇక్కడ ఇప్పుడు డేటా చూడండి, లోడింగ్ డేటా అన్ని లోడ్ అయిపోతుంది, స్ప్లిట్ అవుతా ఉంది డేటా. స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉండే కంపెనీ ఉంది ఒకటి ఉంది, అది కాకుండా కొత్తగా రెండు కంపెనీలు, అది స్ప్లిట్ అయ్యి రెండుగా ఇంకో రెండు కంపెనీలు వస్తాయి. చూడండి ఇది ఆల్రెడీ మనకు ఉండే కంపెనీ, ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఉండే కంపెనీ. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టీడీ అదే పేరు, ఫస్ట్ ఏప్రిల్ 24 ఫ్రమ్ ఫస్ట్ ఏప్రిల్ 24 నుంచి ఫస్ట్ ఏప్రిల్ 31 మార్చ్ 25 వరకు ఒక కంపెనీ. అంటే ఓల్డ్ కంపెనీ, ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్, కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ ఫస్ట్ ఏప్రిల్ 25, ఇది న్యూ ఫైనాన్షియల్ ఇయర్. ఇట్లా రెండు ఫైనాన్షియల్ ఇయర్స్ రెండు కంపెనీలుగా స్ప్లిట్ అవుతుంది. అంటే రెండు ఫైనాన్షియల్ ఇయర్స్ గా స్ప్లిట్ అవుతుంది దీంట్లోంచి. ఆల్రెడీ ఒకటి ఉంది కదా, చాలా మంది ఏం చేస్తారంటే ఇదేంటిది స్ప్లిట్ అయింది, ఇది కొత్త ఫైనాన్షియల్ ఇయర్. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లో అన్ని మాస్టర్స్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మాత్రం తీసుకుంటుంది కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లో, మనం కంటిన్యూ చేస్తాం. కానీ ఇదేంటిది ఆల్రెడీ ఉండే కంపెనీయే 24-25, అదే ఫస్ట్ ఏప్రిల్ 24 నుంచి 25 వరకు అది స్ప్లిట్ అయింది మళ్ళా. అంటే ఇదే కంపెనీ ఇది కదా, అంతేనా? ఇదే కంపెనీ ఇది అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఇది అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఏప్రిల్ 25 కొత్త కంపెనీ లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసుకుంటే చూడండి ఇక్కడ తీసుకుంటే మనకి ఓన్లీ ఫస్ట్ ఏప్రిల్ 25 నుంచి పాత కంపెనీ క్లోజింగ్ బ్యాలెన్స్ అన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ గా వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ దీన్ని తీసుకొని దీంట్లో తీసుకుంటే చూడండి, బ్యాలెన్స్ షీట్ తీసుకుందాం. బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే దాంట్లో చూడండి ఓన్లీ ఫస్ట్ ఏప్రిల్ 25 నాటికి మాత్రమే ఉంటుంది ఇక్కడ, సరేనా? ఇది దీంట్లో ఇదో జట్ కాదు, దీంట్లో 20 దీనికి కాదు, ఇది తీసుకుందాం. అసలు ఇది తీసుకుంటే ఇప్పుడు దీనికి బ్యాలెన్స్ షీట్ తీసుకున్నట్లయితే ఇదేంటిది, బ్యాలెన్స్ షీట్ లో అన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్లే ఉండాలి కదా. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ తోటి ఫస్ట్ ఏప్రిల్ నుంచి కదా ఇది కొత్తది, ఫస్ట్ ఏప్రిల్ సెకండ్ ఏప్రిల్ కూడా మనం ఆల్రెడీ దాంట్లో ఎంట్రీ వేసినాం కదా. కాబట్టి అది కూడా దీంట్లో కొత్త సంవత్సరం కదా, కొత్త సంవత్సరంలోకి వచ్చేస్తుంది కదా. కానీ బ్యాలెన్స్ చూడాలంటే మాత్రం ఓపెనింగ్ బ్యాలెన్స్లు మాత్రమే ఉంటాయి. చూడండి లెడ్జర్కి వెళ్తాం, లెడ్జర్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే చూడండి, ఫస్ట్ ఏప్రిల్ 25 కొత్త కంపెనీ ఎప్పటి నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ ఏప్రిల్ 25 నుంచి దీని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. సో 24-25 దాంట్లో ఉంటుంది, 25-26 ఓపెనింగ్ బ్యాలెన్స్ దీంట్లో ఉంది. అదే దాంట్లో అయితే ఫస్ట్ ఏప్రిల్ 24 చూపిస్తే పాతదే, ఎన్ని సంవత్సరాలైనా అదే డేట్ ఉంటుంది, ఆ రోజు ఓపెనింగ్ బ్యాలెన్సే. ప్రతి సంవత్సరం ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకు తెలియదు. అలాగే డెబిట్ టు క్రెడిట్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ రెండు వైపులా సమానంగా ఉన్నాయి. ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఇది కొత్త కంపెనీ. దీంట్లో మనకి అన్ని బ్యాలెన్స్లు ఫస్ట్ ఏప్రిల్ నాడు 25 ఫస్ట్ ఏప్రిల్ నాడు బ్యాలెన్స్లు కనబడతాయి. కాబట్టి ప్రతి సంవత్సరం మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు, ఎండింగ్ బ్యాలెన్స్, ఆ ఎండింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇట్లా అన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్లు కరెక్ట్ గా కనిపిస్తాయి మనకి. సో ఫస్ట్ ఏప్రిల్ నాడు ట్రాన్సాక్షన్ జరిగినాయి కదా, జరిగినా కానీ మనకి ఫస్ట్ ఏప్రిల్ నాడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్పెన్సెస్ ఆ విధంగా మనం చూస్తే ఫస్ట్ ఏప్రిల్ నాడు బ్యాలెన్స్ సపరేట్ గా చూపిస్తాయి. సో ఇది దాంట్లో ఫస్ట్ ఏప్రిల్ నాటి బ్యాలెన్స్లన్నీ మనకు చూపిస్తుంది. ఏది తీసుకున్నా సరే, ఏ లెడ్జర్ తీసుకున్నా మనకి బ్యాలెన్స్ కనిపిస్తుంది కంప్యూటర్. చూడండి అలాగే ఏదైనా అసెట్ ఉందనుకుంటాం, ఏదైనా అసెట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ ఏముంది, బ్యాంక్ ఉంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ ఏప్రిల్ నాడు ఏం బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్సే మనది. బ్యాంక్ వేరే, బ్యాంక్ అంటే లేట్ అవుతుంది ఓపెన్ కావడం, ఎందుకని తెలియట్లా. సో సరే ఓకే తీసేద్దాం. సో ఫస్ట్ ఏప్రిల్ నాడు ఏం బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ మాత్రమే మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా అన్ని అకౌంట్లు కూడా కనిపిస్తాయి. ఇది ఓకే, ఇది కొత్తది. తర్వాత ఇది కొత్త బ్యాలెన్స్, దానికి బ్యాలెన్స్ తీసుకుంటుంది, కంటిన్యూ చేస్తా, ఇది ఓకే. కానీ పాత కంపెనీ ఆల్రెడీ మన దగ్గర ఒక కంపెనీ ఉంది కదా, ఆల్రెడీ మన దగ్గర ఒక కంపెనీ ఉంది. ఏది ఒక కంపెనీ నుంచి డివైడ్ అయింది, ఏది మనకి స్ప్లిట్ అయింది దీంట్లో నుంచి. సో స్ప్లిట్ అయిన కంపెనీ అది ఉంది ఆల్రెడీ, మళ్ళీ స్ప్లిట్ అయ్యి మళ్ళీ ఇంకొక కంపెనీ కూడా వచ్చింది,
లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి. చాలా మంది ఏం చేస్తారంటే దీని యొక్క కాపీయే కదా ఇది, అది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, ఇది దాని యొక్క కాపీయే, అంతేనా? కాబట్టి దీని యొక్క కాపీయే కాబట్టి చాలా మంది దీన్ని డిలీట్ చేసేస్తారు. మనకు రెండే ఉండాలి, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ ఇది, ఈ సంవత్సరం స్ప్లిట్ అయి వచ్చింది, దీన్ని చాలా మంది డిలీట్ చేసేస్తారు. అలా డిలీట్ చేయకూడదు, ఎందుకంటే దీన్ని డిలీట్ చేసేయచ్చు. సరేనా? ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు స్ప్లిట్ చేసాం. ఎప్పుడు స్ప్లిట్ చేసాం? 31st మార్చి నాడు స్ప్లిట్ చేసాం. సపోజ్ 31st మార్చి నాడు స్ప్లిట్ చేసామంటే, సో లాస్ట్ ఇయర్ 31st మార్చి వరకు ఒక కంపెనీ, 1st April 24 నుంచి 25 1st April నుంచి రెండవ కంపెనీ, రెండు స్ప్లిట్ అవుతాయి. రెండింటికి ఏం ప్రాబ్లం ఉండదు, రెండు స్ప్లిట్ అవుతాయి. అప్పుడు మనం ఈ కంపెనీని తీసేసిన దీంట్లో కూడా 31st మార్చి వరకు డేటా ఉంటుంది. కాబట్టి దీన్ని తీసేసిన అది ఉంటుంది, దాన్ని తీసేసిన ఇది ఉంటుంది. కానీ మనం 31st మార్చి నాడు స్ప్లిట్ చేయకుండా, ఎప్పుడు 31st మార్చి నాడు స్ప్లిట్ చేయకుండా మనం కొన్ని రోజుల తర్వాత, అంటే ముందు కంటిన్యూ చేద్దాం అనుకొని ఫస్ట్ చేసాం కదా మెథడ్, ఆ విధంగా కంటిన్యూ చేస్తామని ఇప్పుడు కూడా దీంట్లో మనం ఏం చేసాం, దీంట్లో మనం కంటిన్యూ చేసినాం. ఫస్ట్ ఈ కంపెనీలో మనం కంటిన్యూ చేసినాం. ఏం చేసినాం చూడండి, దీంట్లో కంటిన్యూ చేస్తే డే బుక్లో చూడండి 25 మార్చి తర్వాత, చూడండి 25 మార్చి తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 25 మార్చి తర్వాత డేట్ మార్చుకుంటే 1st April 25 నుంచి 31st March 26 కంటిన్యూ చేసాం కదా ఫైనాన్షియల్. కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మనం ఏం చేసాం, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 4 ఎంట్రీలు వేసినాం, ఫస్ట్ సెకండ్. సో ఈ పాత కంపెనీలో మనం కంటిన్యూ చేసినాం కాబట్టి పాత కంపెనీలో 31st March 25, ఈ పాత కంపెనీలో నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేసి ఉన్నాం. కాబట్టి మనం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేసాం కదా, మనం 31 కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ 2-3 రోజుల తర్వాత అయినా సరే స్ప్లిట్ ఫ్రమ్ 1st April 25 అనేస్తే ఆ రోజు నుంచే స్ప్లిట్ చేయాలిస్తే అప్పుడు ఏం చేస్తుంటే ఇది కొత్త కంపెనీ క్రియేట్, రెండు అయినాయి కదా కంపెనీలు. పాత కంపెనీలో 31st మార్చ్, దీంట్లో 31st మార్చి వరకు ఉంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కంటిన్యూ చేసి అప్పుడు కూడా 4 గంటలు వేసినాం. కానీ ఇట్లా క్రియేట్ చేసి స్ప్లిట్ చేసినప్పుడు ఫస్ట్ కంపెనీలో 1st April 24 to 31st ఆ కంపెనీలో 31st మార్చి వరకు ఉండే ఎంట్రీలు మాత్రమే తీసుకుంటుంది. దాని తర్వాత ఉన్నాయి కదా దీంట్లో కంటిన్యూ అయి ఉన్నాయి కదా, ఆ కంటిన్యూ అయినవి తీసుకోకుండా ఆ కంటిన్యూ అయినవి నెక్స్ట్ ఇయర్ కదా, ఈ నెక్స్ట్ ఇయర్ కంపెనీ ఉంది కదా, ఆ నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ దానికి ఎంటర్ చేస్తుంది. కాబట్టి ఈ ఫస్ట్ కంపెనీలో మనం కంటిన్యూ చేసి ఉన్న ఎంట్రీలు నెక్స్ట్ ఇయర్కి వేసి ఉన్నా సరే 31st మార్చి వరకు ఎంట్రీలు మాత్రమే దీంట్లో తీసుకుంటుంది. దీంట్లో 1st April తర్వాత మనం వేసిన ఎంట్రీలు ఉంటాయి, అవన్నీ దీంట్లోకి ఇట్లా రెండుగా క్రియేట్ చేసి 31st మార్చి వరకు ఒక కంపెనీ, 1st April నుంచి ఇంకొక కంపెనీ, రెండు డివైడ్ అవుతాయి. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఎంటర్ చేసాం కదా, దీనికి సంబంధించి అది తీసుకున్నట్లయితే దీన్ని చూసుకుంటే డే బుక్ లో చూడండి 1st April 25 తీసుకున్నాం కదా, డే బుక్ తీసుకున్నట్లయితే చూడండి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం 1st April 2nd April కూడా ఉంది ఇక్కడ, 1st 2nd అట్లా తీసుకున్నాం. దీన్ని తీసుకొని చూడండి 1st April నుంచి 2nd April వరకు తీసుకుంటే 1st April 25 కదా, 1st April 25, అలాగే 1st April 25 ప్లస్ 2nd April 25 2 రోజులు వేసినాం. తీసుకుంటే మనం వేసిన 4 ఎంట్రీలు కూడా దీంట్లోకి వచ్చేసినాయి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్లతో సహా ఆల్రెడీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి మనం సంబంధించి ఎంట్రీలు కూడా వేసాం కాబట్టి ఆ ఎంట్రీలు కూడా కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోకి వచ్చేస్తాయి. సో కొత్త ఫైనాన్షియల్ ఓపెనింగ్ బ్యాలెన్స్లతోటి దానికి నెక్స్ట్ ఇయర్ కూడా అక్కడ కంటిన్యూ చేసి ఉన్నట్లయితే ఆ డేటా కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. పాత దాంట్లో 31st మార్చి వరకు డేటా మాత్రమే ఉంటుంది. దీంట్లో రెండు ఉన్నాయి, అది మనకు అక్కర్లే. మనకు కావాల్సింది పాత ఫైనాన్షియల్ సపరేట్, కొత్త ఫైనాన్షియల్ సపరేట్. అప్పుడు దీన్ని మనం డిలీట్ చేసేయచ్చు. దీన్ని మనం ఆల్టర్కి వెళ్ళి చూడు ఇక్కడ ఇది కదా, తీసుకొని దీన్ని ఆల్ట్ డి నొక్కితే ఆల్టర్ చేయాలన్నా చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు మాత్రమే వెళ్ళిపోతాయి. 1st April 24 నుంచి దీన్ని తీసుకుంటే ఈ 1st April 24లో డే బుక్ తీసుకున్నామంటే మనం చూడండి 31st మార్చి వరకే ఉంటాయి ఎంట్రీలు. అంటే 31st మార్చి తర్వాత ఎంట్రీలు ఉండవు, డివైడ్ అయిపోయింది కదా, ఎంట్రీలు ఉండవు. కాబట్టి దీన్ని తీసుకుంటే 31st మార్చి తర్వాత 1st April 25 నుంచి తీసుకున్నట్లయితే మనం ఈ 1st April 25 నుంచి మనం తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎంట్రీలు కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇయర్ ఎంట్రీలు కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. 1st April నుంచి తీసుకొని ఇక్కడ ఆల్ట్ F2 తీసుకొని 1st April 25 నుంచి 2nd April 25 లేదా ఎంతైనా తీసుకోవచ్చు. 1st April 2nd April
2 ఏప్రిల్ 24 తీసుకుంటే ఈ ఎంట్రీలన్నీ సార్ ఇయర్ మారుతుంది సార్. ఇది తీసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, మనం ఇంకోటి ఏంటంటే ఇది చేసినప్పుడు ఈ ఇయర్ ఇట్లాగే ఉంది కదా, ఈ ఇయర్ బై డిఫాల్ట్ ఇక్కడే ఉంది. ఇది తీసుకున్నప్పుడు మనం ఇక్కడ కూడా పీరియడ్ మార్చాలి. కొత్త సంవత్సరం చేయకపోయినా అలా స్ప్లిట్ చేసినా అలాగే కంటిన్యూ చేసినా సరే మనం ఏ ఇయర్ చూస్తున్నామో ఆ ఇయర్ ఇక్కడ మార్చుకోవాలి. సో 1 ఏప్రిల్ 25 టు 31 మార్చ్ 26 తీసుకుంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆ ఇయర్ ఇది సెలెక్ట్ అవుద్ది, కానీ ఇక్కడ ఆ ఇయర్ ఇవ్వాలి. ఇది సెలెక్ట్ చేసి ఆ ఇయర్ ఇవ్వాలి. ఇది సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి డే బుక్ తీసుకుని చూడండి, తీసుకుంటే 4 ఎంట్రీలు వచ్చేసినాయి. అంటే ఏంది, ముందు కంపెనీ. ఇప్పుడు ముందు కంపెనీలోకి వెళ్తే ముందు కంపెనీలో అది ఉండదు. ముందు కంపెనీలో కంటిన్యూషన్ ఉండదు, ఎంట్రీలు ఉండవు. ఎందుకని 31 మార్చ్ తోటి ఈ దాన్ని కట్ అయిపోద్ది. 1 ఏప్రిల్ నుంచి ఇది కట్టి 2 క్రియేట్ అయినాయి. స్ప్లిట్ చేసి 31 మార్చ్ వరకు ఒకటి, 1 ఏప్రిల్ నుంచి ఇంకొకటి 2గా క్రియేట్ అయినాయి. కాబట్టి పాతది మనకు అవసరం లేదు. 31 మార్చి నాడే మనం స్ప్లిట్ చేసామనుకో, నెక్స్ట్ ఎంట్రీలు ఏమీ లేదు. నెక్స్ట్ ఫైనాన్షియల్ మనం కంటిన్యూ చేయలేదు, ఎంట్రీ లేదు. కాబట్టి అప్పుడు దాన్ని ఉంచుకొని దీన్ని తీసేసిన, దీన్ని ఉంచుకొని దాన్ని తీసేసిన, రెండింటిలో 31 మార్చి వరకే. కాబట్టి ఏదైనా క్రియేట్ తీసేయచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదైనా మనం ఉంచుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాలంటే మనం పేరు మార్చుకోవచ్చు. ఇంత పొడుగ్గా లేకుండా ఆల్టర్కి వెళ్ళి ఆల్టర్ చూడండి, ఇక్కడ 1 ఏప్రిల్ 24 అని ఉంది కదా, అంటే ఏంటది 24-25 ఫైనాన్షియల్ ఇయర్. కాబట్టి ఇక్కడ మన గుర్తుకి 24-25 అని గుర్తుకి పెట్టు, అని గుర్తుకి 24-25 పెట్టినాం అంటే ఇది 24-25 ఫైనాన్షియల్ ఇయర్. చూడండి 24-25 ఫైనాన్షియల్ ఇయర్. 24 అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఏప్రిల్. దీన్ని ఇంకోటి పెట్టుకోవచ్చు కావాలంటే, మనం పూర్తిగా పెట్టాలంటే చూడండి ఇటు పెట్టి 2024-25 ఇట్లా మనం పెట్టుకోవచ్చు. కంపెనీ పోయింది తీసుకుంటే లాస్ట్లో దీన్ని ఇలా కాకుండా మొత్తం తీసేసి చూడండి 2024-25 ఇది ఫస్ట్ కంపెనీ తీసుకున్నాం. చూడండి ఇక్కడ 24 నుంచే ఉంది, ఇది యాక్సెప్ట్ చేసేసాం, అది అయిపోయింది. ఈ కంపెనీ యాక్సెప్ట్. నెక్స్ట్ రెండో కంపెనీ ఇప్పుడు నుంచి 1 ఏప్రిల్ 25 నుంచి చూడండి, 1 ఏప్రిల్ 25 నుంచి ఫైనాన్షియల్ 1 ఏప్రిల్ 25. దీన్ని కూడా ఏం చేస్తామంటే ఎండ్ నొక్కితే కర్సర్ లాస్ట్కి వస్తుంది, చేసేసి చూడండి ఇదేంటిది 2025-26 అని చెప్పి ఇట్లా మనకి వేరే కంపెనీలు, అంటే ఒకే కంపెనీ చాలా ఫైనాన్షియల్ ఇయర్స్ ఉంటూ కంటిన్యూ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఇక్కడికి వెళ్తే మనం F3కి వెళ్ళి ఇక్కడ చూస్తే కంటిన్యూషన్ అయితే 1 ఏప్రిల్ 24 టు 31 మార్చ్ 26 చూపించిందట, మొత్తం చూపిస్తుంది. స్ప్లిట్ అయిందంటే ఇది ఒక సంవత్సరం స్ప్లిట్ అయింది కదా, 24-25 1 ఏప్రిల్ 24 టు 25 1 ఏప్రిల్ 25 ఇట్లా 2 కంపెనీ దాని డేటా దాంట్లో, దీని డేటా దీంట్లో. ఈ విధంగా మనం స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేసి ఉంటే మనకి కొత్తగా 2 కంపెనీలు క్రియేట్ అవుతాయి. అప్ టు ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్ ఒకటి, న్యూ ఫైనాన్షియల్ 2 క్రియేట్ అవుతాయి. మనం కంటిన్యూ చేసి ఎంట్రీ చేసి ఉంటే అవి కూడా కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోకి వెళ్ళిపోతాయి, ఫైనాన్షియల్ ఇయర్ ఉండవు. అప్పుడు అలాంటప్పుడు మనం ఎంట్రీ వేసి స్ప్లిట్ చేస్తే పాత కంపెనీ డిలీట్ చేసి 2 కొత్త కంపెనీలు పెట్టుకుంటాం. 31 నాడే చేసామనుకో మనం ఇంకా ఎంట్రీలు ఏం లేవు. కాబట్టి ఆ పాత కంపెనీ ఉంచుకొని దీంట్లో ఉండే ఫస్ట్ కంపెనీ అంటే పాతది, దీంట్లో ఉండే ఫస్ట్ కంపెనీ తీసి అది ఉంచుకోవచ్చు. దాన్ని తీసేసి దీంట్లో ఉండే ఫస్ట్ కంపెనీని మనం ఉంచుకోవచ్చు. ఈ విధంగా మనం చేసుకుంటే మనకు గుర్తుండాలి కదా, ఇక్కడ ఉంటుంది 1 ఏప్రిల్ 24 టు 25 1 ఏప్రిల్ 25 టు 31 మార్చ్ 26 ఉంటుంది. ఇక్కడ ఇదంతా చూసుకోకుండా ఇక్కడే 24-25-25-26 ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. లేకుంటే ఇక్కడ డేట్లన్నీ వెతుక్కోవాలి. సరే, ఈ విధంగా ఇది 3వ పద్ధతి. అంటే యాక్చువల్ 2 ఫస్ట్ వదిలేద్దాం, అది పట్టుకోవద్దు. సో కంటిన్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఒకటి, ఇది వచ్చి అది కంటిన్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇది వచ్చి స్ప్లిట్ ద డేట్, స్ప్లిట్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ స్ప్లిట్ చేస్తాం, ఒకటి వచ్చి 2గా అవుతుంది. మనం కంటిన్యూ చేసి ఎంట్రీలు వేసి ఉంటే అవి కూడా కొత్త ఫైనాన్షియల్లోకి వెళ్తాయి, పాత ఫైనాన్షియల్ ఉండవు. పాత ఫైనాన్షియల్ 31 మార్చి లాస్ట్ ఇయర్ 31 మార్చి వరకే దాంట్లో ఉంటుంది డేటా, దాని తర్వాత డేటా దీంట్లో ఉంటుంది. ఈ 2 బాగుంటాయి. సో పాత కంపెనీని తీసేయచ్చు. 31 నాడే చేసామనుకో కొత్త కంపెనీ ఓకే, పాత 2 ఉంటాయి కదా, రెండిట్లో ఏది కావాలన్నా ఉంచుకోవచ్చు. ఎందుకని 31 నాడే చేసాం కాబట్టి తర్వాత డేటా ఏం లేదు. కాబట్టి రెండిట్లో అదే డేటా 31 మార్చి వరకే ఉంటుంది డేటా. సో దీంతో ఈ ముగిస్తున్నాను. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకుంటాం నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్, ఆల్ ద బెస్ట్.